ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా ఆత్మీయంగానూ శారీరకంగానూ క్షేమంగా ఉన్నారని తలంచుచు, ఈరోజు కూడా దేవుని ఉన్నతమైన కృపను బట్టి చక్కని పాఠ్యాంశమును మీ అందరి కొరకు నేను సిద్ధం చేశాను. మీరు కూడా సిద్ధపడిన వారై పరిశుద్ధ గ్రంథములను చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి ఆత్మ సంగతులను పరిశోధనాత్మకంగా నేర్చుకోవాలని మీకు సూచిస్తున్నాను. ప్రియులారా, ఈ లోకమందు మనుష్యులుగా మన జీవితాలలో ఎన్నోసార్లు ఎందరో వ్యక్తుల దగ్గర మనము మోసపోయి ఉంటాం. చిన్ననాటి నుండి ఇదిగో నేటి వరకు కూడా ఎన్నో సందర్భాలలో మనము మోసపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మన అవివేకం వలన మనం మోసపోతాం. మరికొన్నిసార్లు మనము ఎవరినైనా గ్రుడ్డిగా నమ్మటం వలన మోసపోతాం. ఏదేమైనప్పటికీ మోసపోతే మనం నష్టపోతాం. నష్టం మనకు బాధనిస్తుంది. మనం మోసపోతే చివరికి మనం బాధపడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని ఆత్మసంగతులను నేర్చుకుంటే ప్రభువునందు ఆనందించే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక మీదట మీరు మోసపోయేవారుగా ఉండకుండా దేవుని కొరకు బ్రతుకుతూ ప్రభువునందు సంతోషించే జీవితాలను దేవుడు దయచేస్తున్నాడు. కనుక ఆద్యంతం ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకోండి, గ్రహించండి. ఇక మీదట సంతోషాన్ని, ఆనందాన్ని మీ జీవితాలలోనికి ఆహ్వానించండి. మోసపోతే బాధ, మోసగింపబడితే నష్టం. దేవుని ఆదరణ కలిగితే, దేవుని జ్ఞానమును కలిగి ఉన్నవారముగా బ్రతికితే సంతోషం. ప్రియులారా, మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి నేటి వరకు కూడా మనుషులందరూ ఒక విషయంలో అయితే తప్పకుండా మోసపోతున్నారు. అదే విషయం అనగానే అపవాదితో ఈ బ్రతుకు పోరాటంలో మనుషులు ఓడిపోతున్నారు. అపవాది అయిన వాడు సాతాను, మహాఘటసర్పము అనే వివిధమైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి వాడు మనుష్యులను ఓడించటానికే లోకములో విడిచిపెట్టబడ్డాడు. వాడు మానవజాతిని చీకటి మార్గంలో ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే మనుష్యులను మోసగించి ఓడిస్తున్నాడు. వాడు ఎదురుగా వచ్చి నిలబడడు. అపవాది అయిన వాడు మనుష్యులను ఎలా మోసగిస్తాడు? నమ్మించి మోసం చేస్తాడు. ఇది చాలా ప్రమాదకరం. మనకు ఎదురుగా శత్రువు వచ్చి నిలబడి మనలను ఓడిస్తే అది ఒక తీరు. కానీ మన చెంతనే ఉండి మనలను నమ్మించి
మనతో స్నేహం చేసి మనకేదో మేలు చేస్తారు అన్నట్టుగా కనిపిస్తూ చివరకు మనలను మోసగిస్తే అది చాలా గొప్ప బాధ. అపవాది అయినవాడు మనుష్యులను ఎలా మోసగిస్తాడంటే ఎదురుగా వచ్చి నిలబడి ప్రత్యర్థిగా కనిపించి మోసగించడు. ఎలా మోసగిస్తాడు? మనవాడుగా ఉంటూ మన చెంతనే ఉన్నట్టు నటించి మనకు విరోధముగా వాడు గోతులు తీస్తాడు, మనలను పాడు చేస్తాడు, మన బ్రతుకులను ఛిద్రం చేస్తాడు. ఈరోజు మానవ జాతిలో ఎంతోమంది మనుష్యులు ఈ విధంగానే గమ్యం తెలియక, అర్థం తెలియక, దైవజ్ఞానపు విషయములు గ్రహించక వారి బ్రతుకులను చిందరవందర చేసుకుంటున్నారు. వారి బ్రతుకులను చిందరవందర చేసుకుంటున్నారు. వారికి బ్రతకాలనిపించటం లేదు. ఈరోజు మానవ జాతిలో ఎందరో మనుష్యులకు బ్రతకాలనిపించటం లేదు. ఎందుకంటే అపవాది చేతిలో వారు మోసపోయారు. కనీసం అలా అపవాది చేతిలో వారు మోసపోయారన్న విషయం కూడా వారికి తెలియటం లేదు. ఇదే ఇక్కడ ఆశ్చర్యం. వారి జీవితాలలో వారిని అట్టి స్థాయికి దిగజార్చింది ఒక దుష్ట శక్తి అని, వాడి పేరు అపవాదని, వాడు దురాత్మల సమూహముగా ఉన్నాడని, దేవుని నుండి మనుషులను దూరం చేయటమే వాడి ప్రవృత్తి అని తెలుసుకోలేకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. వారి బ్రతుకులు ఎందుకు అలా అయిపోయాయో కూడా వారికి తెలియకుండానే అపవాది అయినవాడు అంతగా వారిని మోసం చేస్తున్నాడు, నమ్మించి మోసం చేస్తున్నాడు. ప్రియులారా, నమ్మించి మోసం చేయటం మనుషులలో మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు భార్యాభర్తలు ఒకరి చేత ఒకరు మోసగింపబడితే వారు చెప్పే మాటలేంటి? నా భర్త నన్ను నమ్మించి మోసం చేశాడు అంటారు. అలాగే నా భార్య నన్ను నమ్మించి మోసం చేసింది అంటాడు. భార్యాభర్తల దగ్గర ఎక్కువగా ఈ పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. వారు ఒకరిని ఒకరు మోసం చేసుకున్నప్పుడు ఈ మాటలు వారి దగ్గర మనకు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరిని ఒకరు నమ్ముతారు. ఆ నమ్మకంలో వీరు నన్ను మోసం చేయరులే అనుకుంటారు. కానీ చివరకు మోసం చేసినట్టుగా కనిపిస్తే నమ్మక ద్రోహం అని వాపోతూ ఉంటారు. అలాగే వివాహం కాకుండానే ప్రేయసీ ప్రియులుగా ఉన్నవారు కూడా ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది. ఆ ప్రేమతో, ఆ ఇష్టంతో కుటుంబాలను కూడా కాదనుకుంటూ ప్రేమమాయలో పడి వారితో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడు ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే నన్ను నమ్మించి మోసం చేసింది, నన్ను నమ్మించి మోసం చేశాడు అని మాట్లాడుతూ ఉంటారు. మనుష్యులలో కూడా ఈ విధానం మనం చూస్తున్నాం చూడండి. అసలు మనుషులను ఈ విధంగా నమ్మించి మోసం చేసేవారుగా తయారు చేసింది ఎవరో తెలుసా? అపవాది అయినవాడు. అది వాడి గుణం. ప్రియులారా, ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. జీవితంలో అసలైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి బ్రతుకును మీరు చూడాలనుకుంటే గనుక ఈ విషయాలన్నింటి మీద మీకు అవగాహన ఉండాలి. దేవుని కొరకైనటువంటి జీవితాన్ని మీరు జీవించటానికి ఈ విషయాలు ఎంతో దోహదపడతాయి. అప్పుడప్పుడు ఉద్యోగులు, యాజమాన్యాలు నమ్మించి మోసం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగులు, యాజమాన్యాలు. ఉద్యోగులు నమ్మించి మోసం చేయొచ్చు, లేకపోతే యాజమాన్యాలు కూడా నమ్మించి మోసం చేయొచ్చు. అలాగే ప్రజలు, పాలకులు నమ్మించి మోసం చేయొచ్చు. ఒక్కొక్కసారి పాలకులు మంచివారైనప్పుడు ప్రజలు కూడా నమ్మించి మోసం చేయవచ్చు. ఎన్నికల్లో ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళిపోవచ్చు, పార్టీ మార్చేయచ్చు. ఎవరైనా సరే నమ్మించి మోసం చేస్తే ఆ బాధ వర్ణనాతీతము. తల్లిదండ్రులు, పిల్లలు, బంధువుల మధ్య
రక్త సంబంధాల మధ్య నమ్మించి ఎవరైనా మోసం చేస్తే గనుక ఆ బాధ ఎలా ఉంటుంది? చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. దానిని మనం వివరించలేం, ఎవరితోనూ చెప్పుకోలేం. ఆత్మ సంబంధమైన జీవితాలలో దేవుడు మనుషులకు పాఠాన్ని నేర్పించటానికి ఈ నమ్మకత్వాన్ని గూర్చి చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. మీరు ఎవరినైనా నమ్మితే ఎవరిని నమ్ముతున్నారో ఒక్కసారి చూసుకోండి. నమ్మించి మోసం చేసేవారిని మీరు నమ్ముతున్నారా? తర్వాత బాధపడాలి. నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు అనేవారిని మీరు నమ్ముతున్నారా? అయితే మీరు చాలా ఆనందపడతారు, నమ్మినందుకు చాలా ఆనందపడతారు. అయితే అపవాది అయిన వాడు లోకంలో మనుషుల మధ్య స్వైర విహారం చేస్తూ నమ్మించి మోసం చేసేవాడుగా కనిపిస్తున్నాడు. కనుక వాడి విషయంలో జాగ్రత్త. మనుషులందరినీ కూడా అపవాది ఎలా మార్చేస్తున్నాడంటే నమ్మించి మోసం చేసేవారుగా మార్చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది మనవారు అనుకునేవారు సైతం మోసగాళ్ళుగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అపవాది చేత వారు ఆకర్షింపబడుతున్నారు, లొంగదీయబడుతున్నారు. కనుక వారు కఠిన మనస్కులుగా మారిపోతున్నారు, మోసం చేసేవారుగా మారిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు, పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రారంభం నుంచి మనం చూడగలిగితే ప్రతి మనిషి కూడా అపవాది చేతిలో ఓడిపోతున్నాడు, అపవాది చేతిలో మోసగింపబడుతున్నాడు. మనిషి అపవాది చేత ఎలా మోసగింపబడతాడు అంటే నమ్మించి మోసగింపబడతాడు, నమ్మించి మోసగింపబడతాడు. ఈ విషయాన్ని దేవుడు ఎప్పుడు తెలియజేశాడో తెలుసా? ఆదికాండంలో తెలియజేశాడు. ప్రారంభపు అధ్యాయాలలో దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. బైబిల్ అనగానే మనకు పాత నిబంధన, క్రొత్త నిబంధన 66 పుస్తకాలు జ్ఞాపకంలోనికి వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం అనగానే ఆదికాండం. చాలామందికి ఆదికాండం పరిచయమే. ఎందుకంటే బైబిల్ చదవాలి అనుకునేవారు మొట్టమొదట ప్రారంభించేది ఆదికాండము. ఆదికాండము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఇక ఆ తర్వాత నీరు గారిపోతారు, పూర్తి చేయలేరు. చాలామంది పూర్తి చేయలేరు. కొంతమంది మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఒక క్రమంలో దానిని పూర్తి చేయటానికి నిబద్ధత కలిగి ఉంటారు. అయితే ఆరంభ సూరత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆదికాండం మొట్టమొదట ప్రారంభిస్తారు కనుక ఆదికాండము చాలామందికి సుపరిచితం. ఆదికాండంలోనే 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని దేవుడు పొందుపరిచాడు. అపవాది అయిన వాడు మిమ్మును మోసగిస్తాడు. ఎలా మోసగిస్తాడు? నమ్మించి మోసగిస్తాడు. ఈరోజు లోకంలో మనుషుల మధ్య ఈ విధానాన్ని మీరు చూస్తున్నారంటే మనుషులను ఇలా తయారు చేసేసింది ఎవరో తెలుసా? వాడే, క్రూరుడు, అపవాది అయినవాడు, సాతాను, మహాఘటసర్పం. ఈ మనుషులను ఇలా మార్చేశాడు. నమ్మించి మోసం చేసేవారుగా మార్చేశాడు. ఆదికాండములో దేవుడు పొందుపరిచినటువంటి ఈ సంగతిని ఒక్కసారి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. అసలు ఆదాము హవ్వలు ఎలా మోసగింపబడ్డారు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎందుకు అతిక్రమించారు? బలవంతంగా వారి చేత అతిక్రమింపజేశాడా? అపవాది అయిన వాడు సాతాను బలవంతంగా ఆదాము హవ్వల చేత దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమింపజేశాడా? లేదు, నమ్మించి మోసగించాడు. నమ్మించి మోసగించాడు. తీయని మాటలు చెప్పాడు. ఏమీ కాదన్నాడు. దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమించినా ఏమీ కాదన్నాడు. పైగా మీకు గొప్ప ఆధిక్యత కలుగుతుందన్నాడు, ఘనత కలుగుతుందన్నాడు, మీరు దేవతల వలె ఉంటారన్నాడు, మీ కళ్ళు తెరువబడతాయన్నాడు. నమ్మించి మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. ప్రియులారా, ఆ మాటలను దేవుడు చాలా జాగ్రత్తగా వ్రాయించాడు. దేవుడు హవ్వను అడుగుతున్నప్పుడు, ఎందుకు దేవుని మాటను అతిక్రమించావు? నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎందుకు తిన్నావు?
అని హవ్వను దేవుడు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా హవ్వ చెబుతున్నటువంటి మాటలేంటో తెలుసా? ఇదిగో అపవాది అయిన వాడు నన్ను మోసగించాడు, నమ్మించి మోసగించాడు. నేను నమ్మాను. నాకు మంచి జరుగుతుందంటే నేను నమ్మాను. కన్నులు తెరుగుపడతాయి అంటే నేను నమ్మాను. మీరు చావనే చావరు అంటే నేను నమ్మాను. ఆ మాటలనే ఇదిగో నా భర్తకు కూడా చెప్పాను. మేము పాపము చేయటానికి కారణం ఏంటంటే నమ్మక ద్రోహం. నమ్మించి మోసం చేశాడు వాడు. వాడి స్వరూపం ముందు మాకు తెలియదు. ఇదిగో పాపము చేసిన తర్వాత మాకు అర్థమైంది అని వారు వాపోతున్నారు, సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ విషయాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. దేవుడు స్త్రీని అడుగుతున్నాడు, నీవు చేసినది ఏమిటి? తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలాలను ఎందుకు తిన్నావు? వాటిలో కొన్నిటిని ఎందుకు నీ భర్తకిచ్చావు అని అడిగినప్పుడు ఆమె వెంటనే చెప్పినటువంటి సమాధానం ఏంటి? నన్ను ఈ సర్పము మోసగించినది. ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. జాగ్రత్తగా మాటలను మీరు విశ్లేషించుకోవాలి, అర్థం చేసుకోవాలి, మూలాన్ని గ్రహించాలి, ఆ నాడి పట్టుకోవాలి. ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినెను. ఇప్పుడు మీరు ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించి మానవ జాతిని చూస్తే, మన చుట్టూ ఉన్నటువంటి మానవ జాతిని మనతో కలిపి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు ఇంతమంది నాశనం అయిపోతున్నారు? ఎందుకు ఇంతమంది అపవాది చేత పట్టబడుతున్నారు? వలలో చిక్కించుకోబడుతున్నారు? దేవుని వాక్యమునకు ఎందుకు అవిధేయులుగా ఇంతమంది మనుషులు బ్రతుకుతున్నారు? కోటాను కోట్ల మంది మనుషులు దేవుని వాక్యమునకు ఎందుకు అవిధేయులుగా మారిపోతున్నారు అంటే ప్రధానమైనటువంటి కారణం ఒక్కటే, మోసం. నమ్మించి మోసం చేస్తున్నాడు. ఆ రోజు ఆ స్త్రీ చెప్పింది దేవునితో, ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. వాడు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు. ప్రత్యక్షంగా వాడి రూపంతో వచ్చి ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని చెప్పి వాడు వారి చేత దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేయలేదు. మరేం చేశాడు? మీరు చావనే చావరు, మీ కన్నులు తెరువబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు, మీకేం కాదు, పైగా మీరు ఘనత పొందుతారు, మీరు ఆధిక్యతలో ఉంటారు అని మభ్యపెట్టి మాయమాటలు చెప్పినందున మోసపోయి తిన్నారు. మోసపోయి తిన్నారు. సరే, అపవాది మోసగించాడు గనుక ఆదాము హవ్వలు మోసపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించారని దేవుడు ఊరుకున్నాడా? తప్పంతా అపవాదిది, తప్పంతా సర్పానిది. ఒకరిని అడిగినప్పుడు తప్పు నాది కాదు, అదిగో వారిదని, మరలా వారిని అడిగినప్పుడు తప్పు నాది కాదు, ఇదిగో దానిదని, వారు నేరాన్ని ఒకరి మీద నెడుతున్నప్పుడు చివరికి ఆ మహాఘట సర్పమే తప్పు చేసింది అని సర్పమును దేవుడు శపించి శిక్షించి ఊరుకున్నాడా? ఆదాము హవ్వలను కూడా దేవుడు శపించాడు, శిక్షించాడు, ఏదెను తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టాడు. అంటే మోసపుచ్చటం, నమ్మించి మోసపుచ్చటం అపవాది యొక్క ప్రవృత్తి అయితే నీవు మోసపోకూడదు అంటున్నాడు దేవుడు. నిన్నెవరు మోసపోమని చెప్పారు? వాడు మోసగిస్తాడు, అవును, దేవుడే అనుమతించాడు. ఆ మోసగానికి ఈ లోకములో సంచరించటానికి దేవుడే అనుమతినిచ్చాడు. దేవుని అనుమతి లేకుండా అపవాది భూమి మీద అడుగు పెట్టడానికి అవకాశం ఉందా? దురాత్మల సమూహము మనుష్యులలో ఇలా స్వైర విహారం చేయటానికి
అసలు అనుమతి ఉందా? దేవుని అనుమతి ఉన్నది గనుకనే ఈరోజు ఇలా తిరగగలుగుతున్నాయి, మనుషులందరినీ ఇలా పాడు చేయగలుగుతున్నాయి, నాశనం చేయగలుగుతున్నాయి. మరి దేవుడు ఎందుకు అనుమతినిచ్చాడు? పరీక్ష. ఎందరు మనుషులు ఈ మోసానికి తట్టుకొని మోసగింపబడకుండా దేవుని మాటలను నమ్మి దేవుని మాటల ప్రకారం నడుచుకుంటారు అని దేవుడు మనుషులందరికీ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు మన ముందు ఉన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకటి దేవుని మాట, రెండవది అపవాది యొక్క మాయ. ఒకటి దేవుని మాట, రెండవది అపవాది యొక్క మోసం. దేవుని మాట కఠినంగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది, మనలను హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది, సరైన మార్గంలో ఉండమని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. దేవుని మాట, దేవుని మాట ఎప్పుడూ మారనిది. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఎప్పటికీ కూడా ఒక్కలాగే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంతే తప్ప ఏదో మనలను నమ్మించి ఆయన ఒక మాట చెప్పి ఆ తరువాత మనం నమ్మిన తరువాత మరో మాట చెప్పేటువంటి స్వభావం కాదు దేవునిది. దేవుడు ఎప్పుడైనా సరే ముక్కుసూటిగా చెబుతాడు, సూటిగా చెబుతాడు, స్థిరంగా చెబుతాడు. ఆయన మాటలు చెక్కు చెదరనివి. ఆయన మాటలు చెక్కు చెదరనివి. మరి అపవాది మాటలు మాయ మాటలు, గాలి మాటలు, మోసపుచ్చే మాటలు, మొదట ఒకలా, పైకి ఒకలా, ఆ తర్వాత మరోలా మనలను నాశనంలోనికి నెట్టివేసే మాటలు అపవాది మాటలు. ఇప్పుడు దేవుడు మనుషులందరినీ ఈ భూమి మీదకి పంపించి లోకమందున్నటువంటి మానవ జాతితో ఏమంటున్నాడంటే, నా మాటలున్నాయి, అపవాది మాటలు ఉన్నాయి. నా మాటలు గ్రంథం రూపంలో మీకు అందివ్వబడ్డాయి. అపవాది అయినవాడు తన మాటలను మనుషులలో ఉంచాడు. లోక జ్ఞానముగా, దెయ్యముల జ్ఞానముగా ఉంచాడు. మనుషులను వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడి వశమున మిమ్మును చేర్చుకోవడానికి ఎన్ని మాటలనైనా చెబుతాడు. తీయగా ఉంటాయి, మీకు మేలు చేసేవిగా ఉంటాయి, మిమ్మును వాడి వెంబడి తీసుకుని వెళ్ళిపోయేవిగా ఉంటాయి. మరి దేవుని మాటలు ఒకే విధంగా ఉంటాయి, ముక్కుసూటిగా ఉంటాయి. ఎందుకంటే ఆయనకు మోసం చేత కాదు, దేవునికి మోసం చేత కాదు, మోసం చేసేవాడు కాదు ఆయన. మోసపరిచే గుణం ఆయనలో లేదు. అదంతా అపవాది యొక్క లక్షణం. అందువలన దేవుని మాటలను మనం ఆశ్రయిస్తాము. కటువుగా ఉన్నా సరే, మనలను సరైన మార్గంలో ఉంచు నిమిత్తము గద్దిస్తున్నా సరే, మనలను హెచ్చరిస్తున్నా సరే, దేవుని మాటలను మనం ప్రేమిస్తాము. లేక పైకి తీయగా ఉన్నాయని, మనం మేలును కోరుతున్నట్టుగా కనిపిస్తున్నాయని అపవాది మాటలకు మనం లొంగిపోతాము. ఈ పరీక్షలో మనమే నిర్ణయం తీసుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు అపవాదికి అనుమతినిచ్చాడు. ఈ లోకమందున్న మనుషుల యొద్దకు వెళ్ళమని దేవుడు అందుకే అనుమతినిచ్చాడు. ఒకవేళ అపవాదినే దేవుడు పంపించకుండా ఉంటే, వాడిని బంధించేస్తే, దురాత్మల సమూహమును మనుషుల మధ్యకు వెళ్లకుండా దేవుడు బంధించేస్తే, అసలు మనుషులు ఏది కోరుకుంటారో దేవునికి ఎలా తెలుస్తుంది? మనుషులలో ఎవరికి నిత్యత్వాన్ని ఇవ్వాలో, మనుషులలో ఎందరూ భ్రష్టులుగా ఉంటారో దేవుడు నిర్ధారించుకోవాలి కదా. అందుకొరకు ఆయన మాటను ఉంచాడు. అపవాది మాట కూడా లోకంలో వినపడేలా, కనపడేలా దేవుడు అనుమతినిచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ పరీక్షకు మనం నిలబడేవారముగా ఉండాలి. ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో ఉదాహరణలు చరిత్రలో దేవుడు మన కొరకు గ్రంథంలో చూపిస్తున్నాడు. మనకు వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన యొక్క ప్రవక్తలు, ఆయన యొక్క నీతిమంతులు, ఆయన యొక్క సేవకులు, వీరందరి ద్వారా ఎన్నో ప్రకటనలను ఆయన చేయించాడు. దేవుని మాటలన్నిటినీ విన్న తరువాత చరిత్రను,
ఆత్మ సంబంధమైన సంగతులుగా మనం తెలుసుకున్న తర్వాత ఈ పరీక్షలో మనం గెలుపొందడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలను ఆశ్రయించి దేవుని కొరకు బ్రతికే నిర్ణయాలు మనం తీసుకోవాలి. అపవాది మాటలు తీయగా ఉంటాయి, కానీ మనలను మోసం చేస్తాయి. ఆదాము హవ్వలు మోసగింపబడ్డారు, తరువాత బాధపడినా ప్రయోజనం లేకుండా పోయింది. వారు ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇక మారుమాట లేదు. దేవుడు తన నిర్ణయాన్నిక వెనక్కి తీసుకోలేదు. ఎందుకంటే మీరు మోసగింపబడ్డారు, తప్పు చేశారు, మీరు మోసగింపబడ్డారు. అవును, వాడు మాయమాటలే చెబుతాడు. మరి నమ్మమని మీకెవరు చెప్పారు? నమ్మమని మీకెవరు చెప్పారు? ఈరోజు చూడండి, లోకంలో చాలామంది అనేక మార్లు మోసపోతున్నారు. ప్రస్తుతం ఈ కాలంలో కూడా అనేక మంది మోసపోతున్నారు. వార్తా కథనాలలో ఎన్నో న్యూస్ ఇలాంటివి మనకు వినిపిస్తున్నాయి. ఏమని? చిట్టీల పేరుతో మోసం జరిగింది. అంటే చిట్టీలు కడుతూ ఉంటారు, చీటిపాట కడుతూ ఉంటారు. నెలకింతని, లేకపోతే ఒకానొక కాలాన్ని వారు నిర్ణయించుకుని ఆ కాలానికి ఎంత సొమ్మని వారు జమ చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో వారి దగ్గర సొమ్మును తీసుకోవటానికి చిట్టీలు కడుతూ ఉంటారు. మొదట నమ్మకంగా మొదటి వాయిదా, రెండో వాయిదా, మూడో వాయిదా కట్టించుకొని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా వారు నమ్మిస్తారు. ఆ తర్వాత బోర్డు తిప్పేస్తారు. అందరి దగ్గర డబ్బులు వారు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేస్తారు. ఇలాంటివి ఈరోజు ఎన్ని వింటున్నాం చెప్పండి. అలాగని మనుషులేమైనా అమాయకులే అంటే మనుషులు అమాయకులేం కాదు, తెలివైన వారే. కానీ ఆ తెలివి సరిపోవటం లేదు. వారి మోసం దగ్గర, వారు చేసే మోసం దగ్గర ఈ మనుషుల తెలివి సరిపోవటం లేదు. అసలు రూపాయి ఎవరికైనా ఊరకనే ఇమ్మంటే ఇస్తాడా మనిషి? భిక్షం ఎత్తుకునే వారికి ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించేటువంటి మనిషి ఈ చిట్టీల పేరుతో మోసం చేస్తున్న వారి దగ్గర మాత్రం చాలా సులువుగా బోల్తా పడిపోతాడు. కారణం ఏంటి? ఇంత తెలివిగా, ఇంత జాగ్రత్తగా వ్యవహరించేటువంటి మనుషులే మోసాల బారిన పడిపోతున్నారంటే ఎలాంటి వారినైనా సరే మోసం చేయగలిగినటువంటి కుయుక్తి ఆ మనుషుల్లో వచ్చేసింది, ఆ మోసగాళ్ళలో వచ్చేసింది. అందువలన వారు ఎలాంటి వారినైనా మోసగించేస్తున్నారు. చాలామంది చెప్పుకుంటే సిగ్గు అని చెప్పుకోరు గాని పైకి మోసపోయిన వారిలో ఎలాంటి వారు ఉంటారో మీకు చెప్పమంటారా? పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, లాయర్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, పోలీసులు ఉంటారు. ఇక వారు మేము కూడా మోసపోయాము అంటే పబ్లిక్కి ఎలా ఉంటుంది చెప్పండి? పబ్లిక్కి ఎలా ఉంటుంది? మీరేం మోసపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని మిగిలిన వారందరూ కూడా వారిని చిన్నచూపు చూస్తారని వారు మోసపోయినప్పుడు ఆ మోసాన్ని గురించి ఎవరికి చెప్పరు, సైలెంట్ అయిపోతారు. అవును, నిజం. ఎంతోమంది ఈరోజు మోసపోతున్నారు. ఎందుకంటే నమ్మకం, నమ్ముతున్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు, నమ్మి మోసపోతున్నారు. ఇది అపవాది యొక్క ప్రధానమైన లక్షణమని దేవుడు ఏనాడో తెలియజేశాడు. పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తే అసలు 3వ అధ్యాయంలోనే ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ సృష్టిలో మానవ పతనం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. మానవ పతనానికి కారణం ఏంటి? మోసం. నమ్మించి మోసం చేశాడు సాతాను అయినవాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనుషులను మోసం చేయలేదు. దేవుడు మాట చెప్పాడంటే ఆలస్యమైనా సరే, ఆలస్యం అవుతుందని కూడా ముందే చెప్పేస్తాడు ఆయన. మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎంత కాలమైనా సరే నేను ఆ మాటను నెరవేర్చి తీరుతాను. ఆలస్యం అవుతుంది కానీ మీరు ఎదురు చూడాలి, అందులోనే విశ్వాసం కనిపిస్తుంది అంటాడు దేవుడు. ఆలస్యం అవుతుందని ముందే చెప్పేస్తాడు దేవుడు. ఆయన చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాటల మీద మనుషులకు అంతగా నమ్మకం లేదు, కానీ
అపవాది అయిన వాడు మోసగిస్తుంటే మాత్రం మేము తెలియగలిగిన వారము, మేము ఎవరి చేతుల్లోనూ మోసపోవని చెప్పుకుంటున్నా సరే, పైకి డాబులు డంబాలు పలుకుతున్నా సరే, చాలా సులువుగా మోసపోతున్నారు. 100కి 1000 రూపాయలు ఇస్తాము, 1000 రూపాయలకి 10,000 ఇస్తాము, 10,000కి 1,00,000 ఇస్తామనగానే తండోపతండాలుగా వెళ్ళి జమ చేసేస్తారు. అప్పు చేసి మరీ జమ చేసేస్తారు. ఆ తర్వాత వాడు బోర్డు తిప్పేస్తాడు. ఊరకనే నీకు ఎలా ఇస్తాడు? 100కి 1000 రూపాయలు ఊరకనే నీ మీద ప్రేమతో ఇస్తున్నాడు అనుకుంటున్నావా? లాటరీ నీకే తగులుతుందనుకుంటున్నావా? నీవే ఈ ప్రపంచంలో అదృష్టవంతుడవు, అదృష్టవంతురాలు అనుకుంటున్నావా? దురాశకు పోతున్నాడు మనిషి. మనిషి దురాశకు పోతున్నాడు. మనిషి యొక్క స్వభావాన్ని గ్రహించినటువంటి ఈ మోసగాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ ప్రవృత్తి అంతా ఎవరిది? ఈ విధానం అంతా ఎవరిది? అపవాదిది. అపవాదిది. అయితే దేవుని మాట ఎంత స్వచ్ఛమైనది, ఎంత నిష్కలంకమైనది, ఎంత పవిత్రమైనది. అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానమును, దేవుని వాక్యమును మనిషి ఆశ్రయించవలసింది పోయి ఈరోజు అపవాది చేతులలో మోసానికి లోనైపోతున్నారు. ప్రారంభం నుంచి నేటి వరకు ఇదిగో అదే విధానం మనుషుల్లో మనకు కనిపిస్తుంది. మనిషి నాశనం అవుతున్నాడంటే కారణం అపవాది చేతుల్లో మోసపోతున్నాడు. మీరెప్పుడైతే కళ్ళు తెరుచుకొని ఈ దృష్టాంతాలన్నింటినీ గ్రహించగలిగి దేవుని మాటల మీద మీరు విశ్వాసాన్ని కలిగి ఉంటారో అప్పుడే అసలైన జీవితం మీలో ప్రారంభమవుతుంది. బ్రతకడం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఏ మనిషి అయితే దేవుని మాటల మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం నేర్చుకుంటాడో, అలవరుచుకుంటాడో, అప్పటితో ఏం ప్రారంభమవుతుంది? మనిషికి అసలైన జీవితం ప్రారంభమవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది. మాట తప్పనివాడు ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారు అంటే కన్న తండ్రి అయిన దేవుడే, మనుషులు ఎవరూ కాదు. సాతాను అయిన వాడు, మనలను మోసగించేవాడు, వాడెప్పుడూ మాట తప్పుతూనే ఉంటాడు. అయితే ఈ ప్రపంచంలో, ఈ సృష్టి మొత్తంలో మాట ఇచ్చి నెరవేర్చేవారు ఎవరైనా ఉన్నారంటే పరలోకమందున్న దేవుడు. ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వ్రాయబడిన ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీయుల దగ్గర దేవుడు తెలియజేసినటువంటి ఈ చక్కని మాటలను చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు పలికించిన ఈ మాట చూడండి. ప్రవక్త అయినటువంటి బిలాము దేవుని ఆత్మ ప్రేరేపణ చేత పలికిన మాటలు చూడండి. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు వాగ్దానం చేసి తర్వాత పశ్చాత్తాపపడతాడా? నేను ఈ కార్యక్రమాన్ని జరిగించలేను, ఈ సంగతిని నేను సాధ్యపరచలేను అని దేవుడు పశ్చాత్తాపపడతాడా? లేదు. ఆయన మానవుడా? మాట ఇచ్చి నెరవేర్చలేకపోవటానికి ఆయన మానవుడా? అబద్ధమాడటానికి ఆయన ఏమైనా నరపుత్రుడా? నరునికి పుట్టినవాడా? ఆయన దేవుడు, పరలోకమందున్న తండ్రి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అది ఆయన పేరు. ప్రియులారా, ఈ మాటలను చక్కగా మీరు చూడగలిగితే, ఆలోచించగలిగితే, దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. ఆ మాట నెరవేరుటకు కొంతకాలం పడుతుంది. ఆ కాలములో మన నీతిని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన ఓపికను దేవుడు చూడాలనుకుంటున్నాడు. అంటే భూమి మీద మనుషులుగా మనలను పరిశుద్ధులుగా మార్చటానికి కొంత సమయం కావాలి. దేనికైనా కొంత సమయం పడుతుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది.
రాయిని కరిగించి అందులో ఉన్న లోహాన్ని తీయాలంటే సమయం పట్టదా? మలినముతో కూడినటువంటి లోహములో మేలిమి బంగారును తీయాలంటే సమయం పట్టదా? మురికి వస్త్రమును తెల్లగా చేయాలంటే సమయం పట్టదా? పడుతుంది. అలాగే మనిషి పవిత్రుడుగా మారాలంటే, మనిషి నీతిమంతుడుగా దేవుని ఎదుట కనిపించాలంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్నే దేవుడు వేచి చూస్తాడు. ఆ సమయంలో మనం ఒకవేళ నిరీక్షణను కోల్పోతున్నావా? విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసుకుంటున్నావా? దేవుడు నా మీద ఇంకా దయ చూపించలేదు, దేవుడు నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నాకు ఇంకా సహాయం చేయలేదు అని నీరు గారిపోతున్నావా? బలహీనులు అయిపోతున్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పకుండా ఆయన ఆ మాటను నెరవేరుస్తాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు మాటిచ్చాడు, మిమ్మును నేను వాగ్దత్త దేశంలో ప్రవేశపెడతాను అన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోయారు. పూర్తిగా విశ్వాస భ్రష్టులైపోయారు. మేము అడుగు పెట్టబోయేటువంటి కనాను దేశం గొప్పదే అయినప్పటికీ అందులో ఇప్పటికే నివసిస్తున్నటువంటి కనానీయులను, మిగిలినటువంటి జాతి ప్రజలను మేము ఓడించలేము అని గుండె జడిసిన వారై అవిశ్వాసులై అరణ్యంలోని తిరుగులాడుతున్నారు. దేవుడు వాగ్దత్త దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులలో ఆ సిద్ధపాటు లేదు. ఇశ్రాయేలీయులలో ఆ సిద్ధపాటు లేదు. అందువలన దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? 40 ఏండ్లు మీరు అరణ్యంలోనే తిరుగులాడండి. 40 ఏండ్లు అంటే మీరందరూ కూడా అరణ్యంలోనే మీ తనువులను చాలించేస్తారు. మీ పిల్లలకు నేను వాగ్దత్త దేశాన్ని ఇస్తానన్నాడు. మీ పిల్లలకు నేను వాగ్దత్త దేశాన్ని ఇస్తానన్నాడు. కానీ దేవుని మాట నెరవేరిందా లేదా? ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను బయటకు రప్పించాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దత్త దేశాన్ని ఇచ్చాడు. అవునా కాదా? అవును. ఎంత సమయం పట్టింది? 40 ఏండ్లు పట్టింది. ఎందుకు 40 ఏండ్లు పట్టింది? ఇశ్రాయేలీయులలో విశ్వాసం లేదు, ఇశ్రాయేలీయులలో భక్తి లేదు, ఇశ్రాయేలీయులలో ఓర్పు లేదు. నీతి పరిశుద్ధత వారు కాపాడుకోలేకపోయారు. వెను వెంటనే వారు అపవాది పెట్టే ప్రలోభలకు లొంగిపోయారు. దూడను తయారు చేసుకుంటున్నారు, దూడను వెంబడిస్తున్నారు. దేవుణ్ణి శోధించేవారుగా కనిపిస్తున్నారు. దేవుని ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవారుగా కనిపిస్తున్నారు. ప్రియులారా, దేవుని శోధించటానికి వారు ఎన్నో మార్లు తప్పటడుగులు వేసిన, మూర్ఖపు స్వభావాన్ని చూపించిన దేవుడైతే ఆయన చెప్పిన మాటను నెరవేర్చటానికి 40 ఏండ్ల తర్వాత కూడా దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశంలో అడుగుపెట్టేలా చేశాడు. 40 ఏండ్లు గతించిన తర్వాత కూడా దేవుని మాట చెక్కు చెదరకుండా స్థిరంగా మనకు కనిపిస్తుంది. 40 ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఎవరి మాట అయినా జ్ఞాపకం ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి. ఎవరి మాట అయినా జ్ఞాపకం ఉంటుందా? అవును, దేవుడు చెప్పటానికి కూడా ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే మీరందరూ దారి తొలగిపోయారు, ఇక నేను మిమ్మను కనాను దేశంలో ఎందుకు ప్రవేశింపచేయాలి? మీరు అరణ్యంలోనే ఉండండి, ఎక్కడో చోట మీరు స్థలాలను వెతుక్కోండి అని దేవుడు విడిచిపెట్టేయచ్చుగా? లేదు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. కానీ నమ్మకం నీలో ఉందా? విశ్వాసం నీలో ఉందా? అసలు దేవుని మాటను నమ్మటానికి ఈరోజు మనుషులకు ఎందుకు ఎంత అసహనం చెప్పండి. అపవాది మాటనైతే ఎలా నమ్ముతున్నారు చూడండి. అపవాది మాటలనైతే ఎంత గొప్పగా నమ్ముతున్నారండి. మోసపోవటానికే పుట్టామన్నట్టుగా నమ్ముతున్నారు. మేము ఎందుకు పుట్టాం? మోసపోవడానికే పుట్టామన్నట్టుగా అపవాదిని నమ్ముతున్నారు. ఎంతమంది మోసపోతున్నారండి. ఆన్లైన్ మోసాలు ఎన్నెన్నో. ఎంతోమంది చేతుల్లో ఈరోజు ఎంతోమంది మోసపోతున్నారు. మోసగాళ్ళు ఎందరో, మోసపోతున్న వారెందరో. దేవుని మాటను నమ్మాలి అనేసరికి ఎందుకో మనిషికి
చులకని స్వభావం. దేవుని మాట దగ్గరికి వచ్చేసరికి చాలా చులకనగా చూస్తాడు. దేవుని మాటను గొప్పదిగా చూడవలసినటువంటి మనిషి దేవుని మాటను పట్టించుకోని స్థితిలో ఈరోజు ఉండిపోయాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు స్థిరమైనవి, అబద్ధమాడటానికి నేనేమి నరుడను కాను, నేనేమి నరపుత్రుడను కాను, నేను మాట ఇచ్చానంటే ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా ఈ మాటలు, ఈ సందర్భానికి సంబంధించినటువంటి సంగతులు పేర్కొనబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాటను కూడా చూడండి. దేవుని మాటను మనం ఎంత గొప్పగా విశ్వసించాలో మనకు అర్థమవుతుంది. దేవుని మాట ఈ ప్రపంచంలో ఎంత ఉన్నతమైనదో మనకు తెలుస్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలునకు ఆధారమగువాడు ఎవరు? ఆయన నరుడా? ఆయన దేవుడు. ఈరోజు మీ జీవితాలకు ఆధారం ఎవరు? ఒక్కసారి గమనించండి. మీ జీవితాలకు ఆధారం అపవాద అయితే కూలిపోతాయి మీ జీవితాలు. మీ జీవితాలకు ఆధారం దేవుని మాట అయితే నిలబడతాయి, ఎప్పటికైనా అలా నిలబడే ఉంటాయి. అదే నిత్యత్వం, అదే పరలోకం, అదే శాశ్వతం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అపవాది యొక్క ప్రలోభలకు మీరు లొంగిపోకండి. వాడు మోసగిస్తాడు, మోసం చేయడం వాడి ప్రవృత్తి, వాడి యొక్క విధానం. ప్రారంభం నుంచి వాడు మనుషుల్ని అలాగే మోసగిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ ఎవరిని మోసగించలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నచ్చితే స్వీకరించారు, నచ్చకపోతే పోయారు. కానీ దేవుడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. దేవుడు ఎప్పుడూ కూడా ఇదిగో నేను ఇలా చెప్పడం వలన మనుషులు నమ్ముతారేమో, వింటారేమో, నా దగ్గర ఉంటారేమో అని దేవుడు అనుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా, నచ్చితే ఉంటారు, లేకపోతే పోతారు. వారి కొరకు దేవుని మాటను ఆయన మార్చుకున్నాడా? మనుషులను ఎక్కువ మందిని తన ఖాతాలో వేసుకోవటానికి దేవుడు తన మాటలను మార్చేశాడా? అపవాది వలె దేవుడు ప్రవర్తించాడా? లేదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు మీకు ఈ రహస్యం అర్థమవుతుందా? పరలోకమునకు వెళ్ళేవారు ఎంతమంది ఉంటారు? కొద్దిమందే ఉంటారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ దారిన పోవువారు చాలా కొద్దిమంది, ఎందుకంటే అందులో పోరాటం ఉంది. దేవుడున్న లోకానికి చేరేవారు ఈ కోటాను కోట్ల మంది మనుషులలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విషయాన్ని కూడా దేవుడు పొందుపరిచాడు చూడండి. ఈ విషయాన్ని కూడా మనకు తెలియజేసేశాడు చూడండి. అంటే ఈ మాటల ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు మనుషులలో ఎక్కువ మందిని తన ఖాతాలో వేసుకోవటానికి మాట మార్చేవాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసేవాడు. ఆయన గొప్పవాడు. ఆయన మాటలను ఎందరు అంగీకరిస్తే అందరూ అంగీకరిస్తారు. అంతే తప్ప ఎందరో అంగీకరిస్తారని, ఎందరో ఆయన యొక్క మార్గములోనికి వచ్చేస్తారని ఆయన తన మాటలను ఎప్పుడూ కూడా మార్చుకోలేదు. ఉన్నవి ఉన్నట్టుగానే చెప్పాడు. ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే విధానంలో దేవుని మాటను చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నరుడు కాడు. అబద్ధం ఆడటానికి, పశ్చాత్తాపపడటానికి ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు. దేవుని మాటను వినటానికి ఈరోజు ఇంకా నీవు సందేహిస్తున్నావా? మోసం చేసే అపవాది మాటల వెంబడి నీవు వెళ్ళిపోతున్నావు. నిన్ను రక్షించే దేవుని మాటలు కటువుగా ఉన్నా సరే, ఆ మాటలను వినటానికి, ఆ మాటల ప్రకారం బ్రతకటానికి ఇంకా నీవు తటపటాయిస్తున్నావా? అయితే ప్రమాదంలో ఉన్నావని చెప్పక తప్పదు. నీవు ప్రమాదంలో ఉన్నావని చెప్పక తప్పదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇకనైనా కళ్ళు తెరవండి.
ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఏ మాటను కూడా తప్పించలేదు. సమయం పట్టింది. వారి యొక్క అవిధేయతను బట్టి, వారు దుష్టత్వంలో ఉండిపోవుటను బట్టి కొంత సమయం అయితే పట్టింది. కానీ దేవుని మాటలు ప్రతీదీ కూడా నెరవేరును నెరవేరును నెరవేరును. యెహోషువ గ్రంథంలో ఒక మంచి సాక్ష్యముగా ఆ మాటలను తెలియజేయడం జరిగింది. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఎన్ని వాగ్దానాలనైతే చేశాడో వాటన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు అని యెహోషువ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఆయన మాటలన్నీ నెరవేరాయి. ఆయన మాటలన్నీ నెరవేరాయి. ఈ మాటలు చదివిన తర్వాతనైనా సరే మీరు దేవుని మాటల మీద అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలను గొప్పగా నమ్మాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరినట్టుగా వ్రాయబడినటువంటి ఆ మాటలను మీరు చూడండి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించియుండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. పితరులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన చేసినటువంటి ప్రమాణం. వారు భక్తిపరులు, కాని తరువాత వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు భక్తిహీనులు. కనుక సమయం పొడిగింపబడింది. కానీ నెరవేరిన ఆ గడియలు చూడండి. పరలోకమందున్న తండ్రి ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతిని కలుగ చేశాను. ఆ సందర్భానికి వచ్చేసరికి అందరూ వాగ్దత్త దేశంలో విశ్రాంతి పొందుచున్నారు. నలుదిక్కులా కూడా ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా విడిచిపెట్టబడలేదు. నలుదిక్కులా కూడా వారికి విశ్రాంతి కలిగి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల పలికిన ప్రతి మాట నెరవేరెను. చక్కగా స్పష్టంగా రాయబడింది చూడండి అక్కడ. ఇంతకంటే ఆధారం మీకు కావాలా? ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎన్ని మాటలనైతే చెప్పాడో, ఎన్ని వాగ్దానాలనైతే చేశాడో వాటన్నింటినీ ఆయన నెరవేర్చెను. ఇప్పుడు ప్రస్తుతం బ్రతికి ఉన్నటువంటి మనము దేవుని యొద్ద నుండి పొందినటువంటి వాగ్దానములను జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటే మనకు కూడా దేవుడు పరలోకంలో విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. లోకమందు కొద్ది కాలం దేవుని కొరకు బ్రతకండి. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో నిబద్ధత కలిగి దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతకండి. అపవాది మోసానికి మీరు లొంగిపోకండి. దేవుని మాటలకు కట్టుబడి జీవించండి అని దేవుడు తెలియజేశాడు. చరిత్రను చూడమంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క ఉదాహరణ మనం నేర్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను చూస్తే దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. ఇప్పుడు మన జీవితాలలో దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చడా? ఆ నిత్యత్వంలోనికి మనలను తీసుకుని వెళ్ళడా? నిజంగా భవిష్యత్ అదేనండి. మీరు దేవుని మాటల ఎడల అమితమైన విశ్వాసాన్ని కలిగి దేవుని కొరకు చక్కగా బ్రతకగలిగితే, యేసుక్రీస్తు ప్రభువునందు మీ జీవితాలను దేవుని వాక్యంలో సంపూర్ణం చేసుకోగలిగితే, దేవుణ్ణి వెంబడించగలిగితే, దేవుని చిత్తాన్ని పూర్తి చేసుకోగలిగితే భవిష్యత్ ఏంటో చెప్పమంటారా? దేవుడు మాట ఇచ్చిన ప్రకారము విశ్రాంతిలో మనలను ప్రవేశపెడతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ లోకంలో ఎవడి మాట అయినా సరే గాలిలో కలిసిపోతుందేమో గాని దేవుని మాట స్థిరమైనది, నమ్మకమైనది. ఎందుకండి ఆ దేవుని మాటలను మీరు నిర్వీర్యం చేస్తున్నారు.
ఎందుకంటే దేవుని మీద అవిశ్వాసాన్ని చూపిస్తున్నారు. లోకముందు మనుష్యులు మిమ్మల్ని మోసగించేవారు, వారి పట్ల మీకు విశ్వాసం ఉందే? మోసగాళ్ల పట్ల మీకు విశ్వాసం ఉందే? చిటుక్కున వారి మోసంలో పడిపోతారే? కొంచెం ప్రలోభ పెడితే మీరు వారి మోసంలో పడిపోతారే? నమ్మించి మోసం చేస్తే చాలా సులభంగా మీరు మోసగింపబడతారే? దేవుని మాటలను నమ్మటానికి ఎందుకు వెనకడుగు? దేవుని మాటలను నమ్మటానికి ఎందుకు అంత విశ్వాసం? నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇంతకంటే చక్కగా మిమ్మును దేవుని మార్గంలో ఉంచటానికి ఇంకెవరూ ప్రయత్నం చేయలేరు. దేవుడు తన మహాకృపను మీ యందు ఉంచాడు గనక ఈ మాటలు ఈరోజు చక్కగా మీరు వినగలుగుతున్నారు. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు, నెరవేర్చి చూపించాడు దేవుడు. ఇదిగో ప్రతి మాట నెరవేరింది, ప్రతి మాట నెరవేరింది అంటున్నాడు దేవుడు. ఈ మాటలు చదివిన తర్వాతనైనా సరే మన హృదయాలలో దేవుని మాటలకు మనం ఎంత పెద్దపీట వేయాలి చెప్పండి? ఎంత గొప్ప స్థానంలో దేవుని మాటలను మనం చూడాలి చెప్పండి? ఆ మాటల ప్రకారం ప్రవర్తించడానికి మన జీవితాలను ఎంత స్థిరంగా మనం నిర్ణయించుకోవాలి చెప్పండి? ఆయనలో ఎటువంటి చంచలత్వము లేదు. ఆయన మాట ఇచ్చాడంటే సంవత్సరాలు కాదు, యుగాలు యుగాలు గడిచిపోయినా సరే, తరాలు యుగాలు గడిచిపోయినా సరే, ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మరో చక్కని మాట, వ్రాయబడినటువంటి చక్కని సందర్భం, ఆయన లక్షణాలను గూర్చి తెలియజేసే సందర్భం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ఈవులను దేవుడు దయచేస్తున్నాడు. ఈ లోకంలో ఏవో పనికిమాలినవి కాదు. ఈరోజు కనిపించి రేపు కనిపించకుండా పోయే వాటిని దేవుడు అనుగ్రహిస్తానని చెప్పలేదు. ఎంత శ్రేష్టమైన వరాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు! నిత్యత్వం. ఎవడు మనకు అనుగ్రహిస్తాడు చెప్పండి? మనం ఏం చేస్తే ఎవడు మనకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు చెప్పండి? పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా తన ఆత్మ సహాయము చేత మనకు శ్రేష్టమైన వరమును దయచేస్తున్నాడండి. నిత్యత్వం ఏంటది? శ్రేష్టమైన ఈవులను దయచేస్తున్నాడండి. పరసంబంధమైనటువంటి వరములను దయచేస్తున్నాడండి. ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించడానికి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మాటలను నమ్మాలి. ఆయనలో చంచలత్వం ఉందా? గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినా ఉందా? నీడ వంటి మాటను ఏమైనా చెప్పాడు ఆయన? ఛాయా సంబంధమైనటువంటి మాటలు ఏమైనా చెప్పాడు ఆయన? నిజాలను చెప్పాడు, నిక్కచ్చిగా చెప్పాడు, సూటిగా చెప్పాడు. నమ్మమన్నాడు, నమ్మితే నిత్యత్వం అన్నాడు. విశ్వాసంతో బ్రతికితే మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారన్నాడు. అందుకు తగిన ఉదాహరణలు, అందుకు తగినటువంటి ఎన్నో చరిత్ర దృష్టాంతాలను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. అచ్చం ఆ మాదిరిగా మనం కూడా బ్రతికితే, నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము మన పాపములను క్రీస్తు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్రీస్తు యేసులో బాప్తిస్మము నొంది రక్షణ పొంది ఆయన రాజ్యములో ప్రవేశించిన వారమై దేవుని చిత్తాన్ని ఇక మీదట మనం నెరవేర్చుకోగలిగితే, పూర్తి చేసుకోగలిగితే, శ్రేష్టమైన ప్రతి ఈవి, పరసంబంధమైనటువంటి వరములు, నిత్యత్వము దేవుడు మనకు అనుగ్రహింపబోతున్నాడు. ఆయన మాట నిజం, ఆయన మాట తథ్యం. నమ్మకమైన వాడు చెప్పిన ఆ మాటలను మీరు వింటారు. అపనమ్మకస్తుడుగా లోకంలో తీయని మాటలను ముందు చెప్పి తర్వాత మోసగించే అపవాది మాటలకే ఇంకా లొంగిపోతారు. నిర్ణయం మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు పరీక్ష, నాకు పరీక్ష, లోకముందు ఉన్నటువంటి మనుషులందరికీ పరీక్ష. ఎవరికి వారే చక్కని నిర్ణయాలు తీసుకుంటే పరీక్షలో విజయం పొందుతారు, మంచి ఫలితాలు వస్తాయి. లేదు పరీక్షలో ఓడిపోతారా? ఓడిపోయినందుకు తప్పంతా సాతాను మీద మీరు నెట్టినా
మీరు కూడా ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి. నన్ను మోసగించినవాడు అపవాదని మీరు చేతులు దులుపుకుంటానంటే కుదరదు. మోసం అంతా వాడు చేశాడండి, నన్ను నమ్మించి మోసం చేశాడండి, నేను కేవలం మోసపోయానంతే, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపో తండ్రి అంటే దేవుడు తీసుకుని వెళ్ళటం. ఎందుకంటే ముందు చెప్పాడు, ముందు ఈ విషయాలన్నిటినీ చెప్పాడు. ముందు చెప్పిన తర్వాత కూడా మోసపోయిన వారిని ఏమనాలి చెప్పండి? తెలియక చాలామంది మోసపోతూ ఉంటారు లోకంలో. తెలిసి 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 అందరికీ నీతులు చెప్పి తర్వాత వీరు మోసపోయారు అనుకోండి, అలాంటి వారిని ఏమంటారు చెప్పండి? అందుకే అలాంటి వారు మోసపోయామన్న సంగతి ఎవరికి చెప్పుకోరు, చడి చప్పుడు లేకుండా కూర్చుంటారు. ఎందుకంటే నేను మోసపోయానన్న సంగతి అందరికీ చెప్పుకుంటే నవ్వులు పాలు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అటువంటి పరిస్థితిని రానివ్వకుండా ఇదిగో ఈరోజు చక్కగా దేవుని మాటలను మీరు విన్నారు, నిజానిజాలను గ్రహించారు, ప్రారంభం నుంచి మనిషి పతనానికి కారణమేంటో తెలుసుకున్నారు, మీ జీవితాలు అర్థం పర్థం లేనివిగా ఉండిపోవటానికి కారణమేంటో మీరు గ్రహించగలిగారు. కనుక ఇక మీదట నమ్మకమైన, శ్రేష్టమైన, పటుత్వం కలిగిన, ఎప్పటికీ నిలిచే దేవుని మాటలను ఆశ్రయించండి. ఆ మాటల ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుని మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని మోసం చేయదు. దేవుని మాట మీకు ఫలాన్నిస్తుంది, మిమ్మల్ని నష్టంలో ముంచదు. మనము నమ్మదగిన వారము కాము. దేవుని దగ్గర మనం నమ్మదగిన వారంగా ఉంటున్నావా? మనలో నమ్మకత్వం ఉండదు. మనము నమ్మదగిన వారము కాకపోయినా నమ్మదగిన వాడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎంత ధన్యులు అని చెప్పండి. అలాగని మనం ఏమైనా నమ్మదగిన వారమా? ఈరోజు కనిపిస్తే రేపు కనిపించరు. దేవుని దగ్గర ఈరోజు కనిపిస్తే రేపు కనిపించరు, రేపు గ్యారంటీ లేదు. దేనికైనా ఎవరికైనా గ్యారంటీ ఉంటుందేమో కానీ దేవుని దగ్గరకు వచ్చే వారి దగ్గర గ్యారంటీ ఉండకుండా పోయింది. మనలో నమ్మకం లేనప్పుడు, మనము నమ్మదగిన వారము కానప్పుడు మనలను దేవుడు ఒక గొప్ప మార్గంలో ఉంచటానికి అవకాశాన్ని ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇకనైనా మనం మారాలి. ఇదే మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఒక్క మాటలో చెప్పాడు చూడండి. మనం ఎలాంటి వారమో దేవుడు ఎలాంటి వాడు. మనము నమ్మదగని వారముగా ఉంటున్నాం. మనము నమ్మదగని వారముగా ఉంటున్నాం. సకాలంలో ఒక చెట్టు తన యజమానికి మంచి ఫలాలు ఇస్తుంది, కానీ మనం దేవునికి అలా ఇవ్వగలుగుతున్నామా? సకాలంలో మన ఇష్టం అంది. దేవుడు అడుగుతాడా అనుకుంటాం, అంతేనా? దేవుడు అడుగుతాడా? నాకు ఇష్టమైనప్పుడు నేను ఇస్తానులే, నాకు ఇష్టమైనప్పుడు నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటానులే అనుకుంటాం. మన ఇష్టం కదా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. ఆయన దగ్గర నుండి ఫలాలు మాత్రం ఎలా కోరుకుంటాం? ఆన్ టైం, టైంకి వచ్చేయాలి. దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ ఎలా వచ్చేయాలి? టైంకి వచ్చేయాలి. ఆలస్యం అయితే నమ్మకాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. ఎంత దౌర్భాగ్యులేండి మనుషులు. ఒక్కసారి వీరిని గూర్చి ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి, చాలా దారుణంగా. వీరేమో దేవునికి నమ్మదగని వారుగా ఉంటారు, దేవుడేమో నమ్మదగిన వాడుగా ఉండాలి. ఇందులో ఆశీర్వాదాలలో, దీవెనలలో ఎలా ఉండాలి? నమ్మదగిన వాడుగా ఉండాలి. నేను నమ్ముకున్నాను ప్రభువా, మరి నన్ను అన్యాయం చేయకంటారు. మరి నువ్వేం చేస్తున్నావు దేవునికి? నువ్వేం చేస్తున్నావు దేవునికి? దేవుడు నమ్మదగిన వాడే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడు నమ్మదగిన వాడే. నీవెలా ఉన్నావు? నమ్మదగని వాడుగా ఉన్నావు. నిన్ను నమ్మలేడు దేవుడు, నిన్ను నమ్మలేకపోతున్నాడు. ఆ జీవిత విధానం ఉండకూడదు. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే నమ్మకత్వాన్ని ఒక ఆభరణంగా ధరించుకోవాలి. ఆన్ టైంలో ముందు మనం ఉండాలి.
దేవుని సేవ విషయంలో, దేవుని కొరకు బ్రతుకు విషయంలో మనం కరెక్ట్గా ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా అయితే ఏం చేయడు, చేయలేడు. నమ్మించి మోసం చేయడం ఆయన స్వభావం కాదు. ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏం చేయగలడు? ఆయన ఎప్పుడూ న్యాయాన్ని చేస్తాడు. ఆయన ఎప్పుడూ నీతి మీదే ఉంటాడు. కనుక ప్రియులారా, ఆయన గొప్పవాడు. గొప్పవాని మాటలను ఆశ్రయించండి. దేవుని మార్గంలో చివరి వరకు కొనసాగటానికి చక్కని నిర్ణయాలు తీసుకుంటూ, నమ్మదగిన వాని మాటల మీద గొప్ప విశ్వాసాన్నుంచి ఆ ఫలాన్ని పొందటానికి మీరు కూడా నమ్మదగిన వారుగా బ్రతుకుతూ, దేవుని పిల్లలుగా అనేక మందిని అగ్నిలో నుండి రక్షించే దేవుని సేవకులుగా మీరందరూ బ్రతకాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీరు అత్యున్నతులు. మీ మాట నమ్మదగినది. యుగాలు తరాలు గడిచిన తండ్రి, మీ మాటలు చెక్కు చెదరనివి. మీ మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు. నాయన, స్థిరమైన బలమైన మాటలను మాకు అనుగ్రహించారు. నమ్మదగిన వారుగా ఉన్నారు తండ్రి. మీరు చెప్పినటువంటి ఈ విషయములన్నింటినీ తెరచిన హృదయములతో గ్రహించిన వారమై ఇక మీదట మీ కొరకు నిబద్ధతతో బ్రతకటానికి మా అందరికీ సహాయమును దయచేయండి. ఈ మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఫలము తీసుకుని రాగలగటానికి సహాయమును దయచేయండి. అపవాది యొక్క ప్రలోభలకు లొంగిపోకుండా మీ మాటలకు కట్టుబడిన వారై విశ్రాంతిలో ప్రవేశించేంత వరకు, మీ మాటల ఫలాన్ని అనుభవించేంత వరకు కూడా ఆ మాటల ఎడల అమితమైనటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ చూపగలగటానికి కృపదయచేయమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.